మలయాళం ఇండస్ట్రీ. నేను నెలకి 4 మలయాళం సినిమాలైనా చూస్తా. కారణం కొత్తగా ఉంటాయి, ప్రోగ్రెసివ్గా ఉంటాయి, ఫీమేల్ లీడ్ స్ట్రాంగ్గా ఉంటాయి. బట్ టర్న్స్ అవుట్ సినిమాల్లో ఎవరినైతే స్ట్రాంగ్గా చూపిస్తున్నారో, రెస్పెక్టబుల్గా చూపిస్తున్నారో, బయటకు వచ్చేసరికి వాళ్ళని అబ్యూస్ చేస్తున్నారు, సెక్షువల్గా హెరాస్ చేస్తున్నారు, కిడ్నాప్స్ చేస్తున్నారు, రేప్స్ చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలి అంటే సినిమాల్లో హీరో కింద యాక్ట్ చేసినా, విలన్ కింద యాక్ట్ చేసినా, సినిమాని ప్రొడ్యూస్ చేసినా, డైరెక్ట్ చేసినా, ఆడవాళ్ళ విషయం వచ్చేసరికి ఆడవాళ్ళు మనుషులు అని మర్చిపోతున్నారు. వీళ్ళు కూడా మనుషుల్లా యాక్ట్ చేయడం మర్చిపోతున్నారు, యానిమల్స్లా బిహేవ్ చేస్తున్నారు. యాక్టర్ కమ్ డైరెక్టర్ బాలచంద్ర మీనన్ మీద ఒక మలయాళం యాక్ట్రెస్ కేస్ ఫైల్ చేశారు, సెక్షువల్ హెరాస్మెంట్ కేసు ఫైల్ చేశారు, సేయింగ్ దట్ ఆవిడ్ని ఫోర్స్ చేసి గ్రూప్ సెక్స్ యాక్టివిటీ చూసేటట్టు చేశారు అనేసి. ఆయనతో పాటు ఆ రూమ్లో గ్రూప్ సెక్స్ యాక్టివిటీని చూస్తూ ఇంకొంతమంది మగవాళ్ళు ఉన్నారు. ఆవిడతో పాటు ఆ రూమ్లో ఇంకొక 3 ఆడవాళ్ళు ఉన్నారు. ఆవిడ రూమ్ నుంచి లేచి వెళ్ళిపోతుంటే ఫోర్స్ చేసి కూర్చోబెట్టి గ్రూప్ సెక్స్ యాక్టివిటీ చూపించారు అని కేసు ఫైల్ చేశారు. నవ్ ఈ అబ్యూస్ 2007లో జరిగింది. కానీ హేమ కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత చాలా మీటూ కేసెస్ బయటకు వచ్చాయి. దాంట్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే తనని డీఫేమ్ చేయడానికి, ఇంకా డబ్బులు గుంచడానికి కావాలనే ఆ యాక్ట్రెస్ ఇంకా ఆవిడ లాయర్ తన మీద కేసు పెడుతున్నారు అని సీఎం పినరాయి విజయన్కి బాలచంద్ర పిటిషన్ పెట్టారు. హేమ కమిటీ రిపోర్ట్ తర్వాత మలయాళం ఇండస్ట్రీ నుంచి చాలా సెక్షువల్ హెరాస్మెంట్ కేసులు బయటకు వస్తున్నాయి. ఈ లిస్టులో ఎమ్మెల్యే ముఖేష్ పేరుంది, యాక్టర్ సిద్దికి పేరుంది, యాక్టర్ జయసూర్య పేరుంది, అండ్ డైరెక్టర్ రంజిత్ పేరు కూడా ఉంది. మలయాళం ఇండస్ట్రీలో ప్రోగ్రెసివ్ సినిమాలు తీసి సరిపోద్దా? మనుషులు ప్రోగ్రెసివ్గా ఉండక్కర్లేదా?